నాలుగేళ్ల వయసులోనే కెమెరా ముందు నిలబడ్డాడు. ఆ తర్వాత దాదాపు 9 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నాడు. స్టార్ హీరో కొడుకైనా స్కూల్లో తన తండ్రి ఎవరో చెప్పుకోలేదు. చిన్న నటుడిగా మొదలైన ఈ ప్రయాణం నేడు సూపర్ స్టార్ స్థాయికి ఎలా చేరింది? ఇది మహేష్ బాబు అసలు కథ. మహేష్ బాబు 9 ఆగస్టు 1975లో చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ. చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణంలో పెరిగారు. చెన్నైలోని ఎస్టీ బెడ్ సెంజ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత లోయోలా కాలేజీలో కామర్స్ చదువుకున్నారు. కేవలం 4 ఏళ్ల వయసులో 'నీడ' సినిమాలో బాలనటుడిగా కనిపించారు. చిన్ననాటే పలు సినిమాల్లో నటించారు. 1999లో 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని బెస్ట్ మేల్ డెబ్యూగా నంది అవార్డు అందుకున్నారు. 'మురారి' సినిమా మహేష్ బాబు కెరీర్లో ముఖ్యమైన మలుపుగా నిలిచింది. నటుడిగా తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. 2003లో వచ్చిన 'ఒక్కడు' మహేష్ బాబును యాక్షన్ హీరోగా మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా ఆయన కెరీర్లో అత్యంత ముఖ్యమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అతడితో తన స్టైలు, యాక్షన్ నటనకు మంచి పేరు తెచ్చుకున్నారు. 2006లో వచ్చిన 'పోకిరి' మాత్రం ఆయన కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. 2011లో వచ్చిన 'దూకుడు' మహేష్ బాబు కెరీర్లో మరో భారీ విజయంగా నిలిచింది. కామెడీ, యాక్షన్, ఎమోషన్ కలిసిన పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2015లో వచ్చిన 'శ్రీమంతుడు' ద్వారా గ్రామాలను దత్తత తీసుకోవడం వంటి సామాజిక అంశాన్ని కథలో చూపించారు. ఈ అంశంతో పాటు తను కూడా దత్తత తీసుకుని ఊర్లను బాగుచేస్తున్నారు. 'మహర్షి' మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో రిషి అనే పాత్రలో విజయవంతమైన వ్యక్తి నుంచి సామాజిక బాధ్యత వైపు మారే ప్రయాణాన్ని చూపించారు. అలాగే 2018లో 'భరత్ అనే నేను' ముఖ్యమంత్రి పాత్రలో కనిపించారు. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆయనకు మరో విభిన్నమైన పాత్రను అందించింది. 2020లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా నటించారు. యాక్షన్తో పాటు కుటుంబ భావోద్వేగాలను కూడా ఈ సినిమాలో చూపించారు. 2022లో 'సర్కారు వారి పాట'లో ఆర్థిక మోసాలు, అప్పులు వంటి అంశాల నేపథ్యంలో ఉన్న కథలో నటించారు. సినిమాలతో పాటు చారిటబుల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొంటున్నారు. 'హీల్ ఏ చైల్డ్' వంటి కార్యక్రమాలతో ఆయనకు అనుబంధం ఉంది. కృష్ణ నుంచి వచ్చిన సినీ వారసత్వాన్ని తనదైన శైలిలో కొనసాగిస్తూ మహేష్ బాబు తెలుగు సినిమా ప్రముఖ నటుడిగా ఎదిగారు. ఆయనకు నంది అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సహా అనేక పురస్కారాలు లభించాయి. ఇప్పుడు కుటుంబంతో చాలా హ్యాపీగా ఉంటారు. ఈయనకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఇండస్ట్రీలో ఈయన కూడా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే బాలనటుడిగా మొదలైన ప్రయాణం నేడు తెలుగు సినిమా సూపర్ స్టార్గా కొనసాగుతుంది. ఇదే మహేష్ బాబు విజయగాథ. మీకు మహేష్ బాబు బయోగ్రఫీ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.